చింత చిగురు ఎండుమిరపకాయల పప్పు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని కందిపప్పు ఎండుమిర్చి యాడ్ చేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసి కొద్దిసేపు ఉడికించుకుందాం. ఒక 80% ఉడికేటట్లు. ఒక 80% ఉడికేటట్లు టమాటా కూడా ఒక 2 యాడ్ చేసి ఉడికించుకోండి. ఇది 80% పప్పు ఉడికిన తర్వాత ఇందులోకి చింత చిగురిని యాడ్ చేసుకుందాం. అలాగే రుచికి సరిపడా చూసుకొని ఉప్పు, అలాగే 4-5 తెల్లగడ్డపాయలు, కొద్దిగా పసుపు యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి, మెత్తగా ఉడికేలాగా. ఈ విధంగా ఉడికిన తర్వాత పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మెదిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనికి పోపు వేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే కరివేపాకు రెమ్మలు, కొద్దిగా ఇంగువ యాడ్ చేసి ఇదంతా పోపు బాగా ఫ్రై చేసుకొని ఈ పప్పులోకి యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ చింత చిగురు పప్పు రెడీ.